చేపల కూర, చెరువు చేపల కూర. అది ఫస్ట్ ఉప్పు కారం కలిపి ముక్కలకి చక్కగా మసాలా అల్లము ఎల్లుల్లిపాయ కొబ్బరి వేసి ఉల్లిపాయలు 1-2 ఉల్లిపాయలు వేసి చిన్నవి అయితే 2 పెద్దవి అయితే 1 వేసి ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లిపాయ కొబ్బరి వేగినాక చేప ముక్కలు పచ్చిమిరపకాయలు 5-6 వసి గీసేసి దాంట్లో పెట్టి కూరలో వేయాలి. వేగిన మసాలలో వేసి తర్వాత ముక్కలు ఉప్పు కారం కలిపిన ముక్కలన్నీ బేర్చి కొంచెం ఆ గిన్నె కడిగిన నీళ్ళు పోసి మూత పెట్టేయాలి 10 నిమిషాలు సిమ్లో పెట్టినాక అది కొద్దిసేపు మగ్గినాక చింతపండు ముక్కలకు తగ్గట్టు చింతపండు 1 టమాటా పెద్దదైతే 1 చిన్నదైతే 2 పిసికి చిక్కగా ఎంత పులుసు కావాలంటే అంత పోసుకోవాలి. అది ఉడుకుతూ ఉండి 10 నిమిషాలు బాగా పెద్ద మంట మీద పెట్టి తర్వాత సిమ్లో వదిలేసేయండి 1 గంట సేపు. పక్కన ధనియాలు జీలకర్ర 4 మెంతులు కరివేపాకు వేయించి ఆ పొడి దించే 10 నిమిషాల ముందు జల్లి దించండి. చెరువు చేపలు గంట ఉడికినా ఏం కాదు, మాంసం ఉడికి చెడిద్ది, చేపలు ఉడక్క చెడిద్ది. ఎంత గంటన్నర ఉడికినా బాగా అసలు గట్టిగా బీసుకుపోయి ఉప్పు కారం నూనె బట్టి గట్టిగా ఉంటుంది ముక్క. పులుసులో వదిలితే గట్టిగా కోడి ఎట్లాగా కాల్చిస్తాము నీళ్ళలో పెట్టి తీస్తాము అట్లా పులుసులో వదిలామనుకో ముక్క ఉప్పు కారం అన్నీ బట్టి బిగుసుకుపోద్ది. కానీ గంట పెట్టి తీస్తే ముక్క ఇడిలిపోద్ది. ఇది గంట ఉడికినా గంట పెట్టకుండా ఉండి తిప్పకుండా చేస్తే గంటన్నర ఉడికినా ఏం కాదు. చేపల కూర గట్టిగా బిగుసుకుపోయి కారం ఉప్పు గట్టి పడిపోద్ది ముక్క. 10 నిమిషాలే పెద్ద మంట పెట్టాలి, తర్వాత సిమ్లో వదిలేయాలి. గంట వదిలినా ఏం కాదు.